సాధారణంగా ఇప్పుడు మన లంగ్స్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. సో, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ వచ్చిన వారిలో కూడా సేమ్ అలానే ఉంటే మనం ఎలా గుర్తించాలంటారు? అంటే అందరికీ అలా అవ్వదు ప్రత్యేకంగా, కానీ కొన్ని ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు అప్పుడు మనకి ఆయాసం వస్తుంది. సపోజ్ మీకు ఆయాసం ఈ మధ్యకాలంలో మొదలుపెట్టింది, మీకు గుడ్డ జబ్బు జీవితం అంతా ఉండదు. 10 సంవత్సరాల నుంచి మనకి జబ్బులు ఉండదు. ఇప్పుడు సపోజ్ మనకి 6 నెలలు బట్టి ఆయాసం మొదలుపెట్టింది, అది ఆయాసం పెరుగుతూ వచ్చింది, అటువంటిప్పుడు మీరు గుండె జబ్బు అనుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం క్రితం మీరు 5 కిలోమీటర్ వాకింగ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు 2 months బట్టి మీ కెపాసిటీ కొంచెం తగ్గింది. మీరు 5 కిలోమీటర్ పోయి ఇప్పుడు 1 కిలోమీటర్ నడుస్తున్నారు. సో అది ఆయాసం వచ్చేది అంటే గుండె జబ్బు, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనుకుంటాం. అండ్ వన్ అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఏంటంటే హార్ట్ ఫెయిలియర్ అని చెప్తాం. ఇప్పుడు మీరు రాత్రి పడుకున్నారు, మనం పడుకోనికి పోతాం, పడుకున్న వెంటనే మనకి ఆయాసం వస్తుంది. దట్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్. సో దట్ ఈస్ హార్ట్ ఫెయిలియర్. సో పడుకోగానే వచ్చింది అంటే అగైన్ గుండె జబ్బు ప్రాబ్లం. కొంతమందికి గుండెకి అంటే నిద్రపోయిన తర్వాత, మీరు ఇప్పుడు నిద్రపోయారు, ఆఫ్టర్ 3 గంటల తర్వాత మీకు ఆయాసం వచ్చింది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ PND ఎపిసోడ్ సైంటిఫికలీ. అది మళ్ళీ గుండె జబ్బు అనమాట. సో సాధారణంగా లంగ్స్ జబ్బు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆయాసం రాదు. మీకు నడుస్తున్నప్పుడు రావడం, మీకు మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావడం, మీకు పడుకున్నప్పుడు వెంటనే ఆయాసం రావడం, లేదంటే పడుకున్న తర్వాత ఒక 3 గంటల తర్వాత ఆయాసం వచ్చింది, అది స్పెసిఫిక్ ఫర్ హార్ట్ డిసీజ్. సో ఇలాంటి సిమ్టమ్స్ మనకి ఎప్పుడైతే వస్తాయి, అది మనకి గుండె జబ్బు లెక్క కౌంట్ అవుతుంది మనకి.